ఆయన రక్తం పరిశుద్ధం, ఆయన శరీరం పరిశుద్ధం. ఆయన రక్తం శరీరం తప్ప పరిశుద్ధమైనది ఈ లోకంలో ఏం లేదు. ఆమేన్. నా రొట్టెను ఎవరికి ఇవ్వను? కుక్కలకి ఇవ్వను అని చెప్పాడు. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దు అన్నాడు. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 15వ వచనంలో అక్కడ విచిత్రంగా రాస్తాడు. మాంత్రికులు, వ్యభిచారులు అని రకరకాలు చెప్పి ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడంటే కుక్కలు అని రాశాడు. వాళ్ళు ఏం చేయబడ్డంట? వెళ్ళిపోట. అంటే వాళ్ళు పరలోకానికి రారు. ఎవరు రారు? కుక్కలు రాకపోవటం ఏంటండి? అంటే వెళ్ళే సోర్స్ ఉందా కుక్కలకి? కుక్కలు పరలోకానికి రావు. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. కుక్కలకి పరిశుద్ధమైనది పెట్టొద్దు. యేసుక్రీస్తు అన్నాడు, కుక్కలకి నా రొట్టెను పెట్టను అని చెప్పాడు. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై వాళ్ళు తెలుసుకొని ఆయన దేవుడని, పాపాలు క్షమించగలడని ఆయన రుచి చూసి ఎరిగి ఆ జ్ఞానము చేత ఈ లోకాన్ని నేను విసర్జిస్తున్నానని లోకం విషయంలో చచ్చిపోతూ బాప్తిసం తీసుకొని ఈ లోక మాలిన్యాన్ని తప్పించుకున్న తర్వాత మరలా అండర్లైన్ చేసుకో, మరలా వాటిలోకి వెళ్ళి చిక్కుబడి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మరలా బ్యాక్ వెళ్ళిపోయి వాటి చేత జయింపబడితే వాడి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తనకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుంచి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకుండాటయే వారికి మేలు అని చెప్పి వారిని దేంతో పోల్చినంటే కుక్క తన వాంతికి తిరుగునట్లు. యేసుక్రీస్తు నమ్ముకొని బాప్తిసం తీసుకొని దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు. మీరు రొట్టె తినొచ్చు. కొంతకాలం జరుగుతుంది. ఏదైతే దొంగతనాన్ని విడిచిపెట్టారో, వ్యభిచారాన్ని విడిచిపెట్టారో, ఏ బూతులు మాట్లాడటం విడిచిపెట్టారో, చెడ్డ సాంగత్యాన్ని విడిచిపెట్టారో, ఏ వ్యభిచారాన్ని విడిచిపెట్టారో, ఏ సహవాసాన్ని పాపాన్ని విడిచిపెట్టి దేవుళ్ళకి వచ్చారో, ఏ పరిస్థితులు నీకు ఎన్నొచ్చినా కానీ ఏదో ఒక దాంట్లోకి మరలా వెళ్ళేవనుకో, దాని బైబిల్ అంటుంది కుక్క తన వాంతికి. ఇన్ని జంతువులు ఉంటే కుక్కతోనే ఎందుకు పోల్చాడు తెలుసా? జంతువుల్లో లేని ఒక చెడ్డ స్వభావం, ఏ జంతువుకు లేని ఒక పెద్ద గుణం కుక్కకు ఉంటుంది. ఏంటంటే అది కక్కుతుంది. అది ఇక్కడ కక్కిద్దా అటు వెళ్తుంది, అటు తిరుగుతుంది, అటు వెళ్తుంది, అటు వెళ్తుంది, మళ్ళీ వచ్చి దాన్ని తింటుంది. అందుకనే ఒక్కసారి విసర్జించి కక్కేసి యాక్టు అని ఊసేసుకున్న దాన్ని పాపాన్ని మరలా ఇల్లు పట్టుకుంటే వాడిని ఎవరితో పోలుస్తుంది బైబిల్? దేవుని పిల్లలుగా ఉన్న నీవు ఎలాగ మారిపోతున్నావు? కుక్కగా. ఈ కుక్కకి పరలోకం ఉండదట. నేను అంటల తల్లి, నేను మిమ్మల్ని కుక్కలు అంటలా, బైబిల్ అని అంటుంది. ఈ కుక్కలు పరలోకానికి రావు. ఈ కుక్కలకి ఈ పరిశుద్ధమైన తినే అర్హత లేదు. ఏంటది? రొట్టెను, ఆయన శరీరాన్ని, రక్తాన్ని తినే అర్హత లేదు.